పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా, కొనియాడబడుచున్న దేవా, ఆరాధనా 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 ఆరాధనా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల మీదాసీనుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల మీదాసీనుడా. ఆరాధనా 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 ఆరాధనా. స్తుతియు మహిమ ఘనత నీకే, యుగ యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే, యుగ యుగములు కలుగును దేవా. పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా, కొనియాడబడుచున్న దేవా, ఆరాధనా 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 ఆరాధనా. మహిమా నీకే మహోన్నతుడా, మనసార నిన్ను స్తుతింతును. మహిమా నీకే మహోన్నతుడా, మనసార నిన్ను స్తుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. స్తుతియు మహిమ ఘనత నీకే, యుగ యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే, యుగ యుగములు కలుగును దేవా. పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా, కొనియాడబడుచున్న దేవా, ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా.
హలో, ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామకి మహిమ కలుగును గాక. చక్కని పాట పాడి వినిపించారండి. మరి మరొక పాటను విందామండి. మన మధ్యలో దీపిక గారు ఉన్నారు, వారు మనల్ని పాట పాడి వినిపిస్తారు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవేనా నీవేనా ప్రాణ ప్రియుడవు, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు, తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు, ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నీ బ్రతుకలేను, ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నీ బ్రతుకలేను, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే, అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే, నీ దృష్టిలో నేనున్నానుగా, ఇలలో నే చడియను, నీ దృష్టిలో నేనున్నానుగా, ఇలలో నే చడియను, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవేనా నీవేనా ప్రాణ ప్రియుడవు, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. ఓటు అన్న. ప్రైజ్ లార్డ్ అండి. మరి మరొక పాటను విందామండి. దేవుని నామ మహిమార్థమై చివరి పాట మన మధ్యలో కరుణాకర్ గారు ఉన్నారు, వారు మనల్ని పాట పాడి వినిపిస్తారు. దైవసుతుని ప్రేమ కన్న మిన్నయి ఉన్నది, ఆ ప్రభుని కంటే వేరైనది,
దైవమే ఉన్నది. దైవసుతుని ప్రేమ కన్న మిన్న ఏమున్నది. ఆ ప్రభుని కంటే వేరే దైవమేమున్నది. ఆ ప్రభుని కంటే వేరే దైవమేమున్నది. మనకు జీవమాయనే, మనకు మార్గ మాయనే, మనకు జీవ మాయనే, మనకు మార్గ మాయనే, మనకు సత్యమాయనే, మనకు సర్వమాయనే, మనకు సత్యమాయనే, మనకు సర్వమాయనే. దైవసుతుని ప్రేమ కన్న మిన్న ఏమున్నది. ఆ ప్రభుని కంటే వేరే దైవమేమున్నది. ఆ ప్రభుని కంటే వేరే దైవమేమున్నది. ధరణిలోన పాపముల్ అరుణ తోడ పాపగన్, ధరణిలోన పాపముల్ కరుణ తోడ పాపగన్, మానవునిగా వెలసిన మహిమరాజు ఆయనే, మానవునిగా వెలసిన మహిమరాజు ఆయనే. దైవసుతుని ప్రేమ కన్న మిన్న ఏమున్నది. ఆ ప్రభుని కంటే వేరే దైవమే ఉన్నది. ఆ ప్రభుని కంటే వేరే దైవమే ఉన్నది. దయను సత్యమెన్నడు నిన్ను వీడు నీయకు, దయను సత్యమెన్నడు నిన్ను వీడ నీయకు. ఆయనే నీ త్రోవను సరళముగను చేయును, ఆయనే నీ త్రోవను సరళముగను చేయును. దైవసుతుని ప్రేమ కన్న మిన్న ఏమున్నది. ఆ ప్రభుని కంటే వేరే దైవమే ఉన్నది. ఆ ప్రభుని కంటే వేరే దైవమే ఉన్నది. ఆ ప్రభుని కంటే వేరే దైవమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అండి. చక్కని పాటలు పాడి వినిపించిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో మీకు వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. ప్రార్థన చేసుకుందామండి వాక్యం నిమిత్తము.
మరి మన మధ్యలో పీటరయ్య గారు ఉన్నారు. వారు మనల్ని వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తారు. ప్రేమ కనికరం కలిగినటువంటి గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రములు కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిలో మీ పిల్లలంగా చేరి మరొకసారి మీ గొప్ప నామాన్ని పాటల ద్వారా ప్రశంసించాం, హెచ్చించాం, ఘనపరిచాం. మరొకసారి నాయన వాక్యాన్ని వినాలని ఆశించి ఈ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటుండగా మీరే వాక్యాన్ని మాకు పంచి ఇవ్వవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటున్నాం. మీ దాసుని మరుగుపరచండి నాయన. ఆయన ద్వారా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు మాకు క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. మా కుటుంబాలు, అదేవిధంగా మా సమాజం, మా దేశము, మా పరిసరాలు బాగుపడతాయి. మరొకసారి మీరు కృప చూపవలసిందిగా విజ్ఞాపనం చేసుకుంటాను. చేరిన ప్రతి ఒక్కరిని బట్టి స్థుతులు. రావాల్సిన వారు సకాలంలో ఈ జూమ్లో వారు కూడా చేరడానికి మీరు కృప చూపవలసిందిగా మీ సన్నిధిలో విజ్ఞాపనం చేసుకుంటున్నాం. అద్భుత కొరడ, ఆశ్చర్యకరుడ, జీవిత యాత్రలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారంలోకి స్తోత్రం చెల్లిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరమును సమస్తమైన పరిశుద్ధనామమును కొనియాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమన్న రీతిగా మా ప్రభువా, ఈ భయంకరమైనటువంటి కరోనా సమయంలో మమ్ములను, మా కుటుంబాలను, మా సమాజాన్ని మరోసారి మీరు అనుగ్రహిస్తూ నడిపిస్తూ సజీవ లెక్కలో ఉంచినందుకై మీ పాదములు స్తుతులు కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి తండ్రి మరి రాజకుమార్ గారి పరివారం, అదేవిధంగా జాన్సన్ను, అదే పాస్టర్ గారిని దీవించవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటున్నాం. మా ప్రభువా, మరోసారి ఎలక్ట్రిసిటీ ద్వారా అదేవిధంగా ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు సహాయం చేయవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటున్నాం. మరోసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకున్నాం. స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రార్థన యేసు నామమున మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ఈ యొక్క సమయాన్ని మరి మన మధ్యలో ఉన్న రాజ్ కుమార్ గారికి అప్పచెప్తున్నామండి. వారు సేవకుల్ని పరిచయం చేసి సమయాన్ని వారికి అప్పచెప్తారండి. రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు సహవాసానికి కూడి వచ్చిన వినాయకుల సంఘానికి అందరికీ మరియు సంఘ కాపురికి, అలాగే ఈ దినం వాక్య భాగాన్ని పంచుకోవడానికి మన ఆహ్వానాన్ని మన్నించి మన ముందుకు వచ్చినటువంటి సైమన్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్న గురించి చెప్పాలంటే మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడ అన్న మాకు బాగా తెలుసు. అన్నగారు ఐ థింక్ 28 years నుంచి 29 years నుంచి సౌదీ అరేబియాలో ఉంటున్నారు. వాళ్ళు తమిళ్ అయినా, బేసికలీ తమిళ్ అయినా కూడా చాలా చక్కగా తెలుగులో వాక్యాన్ని బోధిస్తారు. మేము అనేక పర్యాయాలు ఐక్యారాధన కూడిక అనే మొత్తం రియాద్లో ఉన్న వాళ్ళంతా కలుసుకుంటూ ఉంటాం. ప్రార్థన జరిగినప్పుడు కానీ ఎక్కడైనా గెస్ట్ స్పీకర్గా సైమన్ అన్న వచ్చినప్పుడు వాక్యం ఏ తీసుకున్నా కూడా ఖచ్చితంగా అది హృదయాల్లో ముద్రింపబడుతుంది. మర్చిపోవాలన్నా కూడా అన్న అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటారు వాక్యం ద్వారా. చాలా మంది వాక్యాన్ని అందిస్తారు కానీ కొన్ని మాత్రమే మన హృదయాల్లో బాగా స్టాంప్ అవుతాయి, ముద్ర పడతాయి అన్నమాట. అలాంటి వారిలో మరి ముఖ్యంగా నాకెంతో ఇష్టమైన అన్నకి మరొకసారి ఎనోక్ర సంఘం నుంచి వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే ఇక్కడ చాలా కాలంగా అన్నగారు కుటుంబ సమేతంగా ఉంటూ దేవుని పరిచర్యలో వాడబడుతూ డెజర్ట్ స్ట్రీమ్స్ మినిస్ట్రీస్ అని నిజంగానే వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్న ఎడారి ప్రాంతంలో అక్కడక్కడ సెలయేళ్లు ఉంటే ఎలా ఉంటుందో స్ట్రీమ్స్, దేవుడే నిజంగా ఇలాంటి వారిని మా కొరకు మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడం కొరకు ఇలాంటి వారిని నియమించాడేమో దేవుడు అని అనిపిస్తూ ఉంటది. అప్పుడప్పుడు వాక్యం ఉన్నప్పుడు ఎంతో ఉద్యోగం కలుగుతూ ఉంటది. ఈ రోజు కూడా ఒక దాదాపు 1 year అయిందో, మరి 9 months అయి ఉండొచ్చు. ఒకసారి అన్న ఎజ్రా గురించి తీసుకుంటూ సేవకుల గురించి చెప్పినారు. సేవకులందరినీ ఎలాగో ఐక్యంగా చేసి అక్కడ యెరూషలేమును ఏ విధంగా కట్టబడుతుందో అని, ముందు సేవకులు ఎలా కట్టబడాలి, సంఘం కట్టబడాలి అనే దాని పాయింట్ మీద మర్చిపోలేని ప్రసంగాన్ని మా హృదయాల్లో ముద్రింపు చేసినారు.
కాబట్టి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మేము అడిగిన వెంటనే మనకు వాక్య భాగాన్ని అందించడానికి వచ్చిన అన్నకు మరొకసారి అన్నొక్కరే సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఇట్స్ టైమ్ టు యూ అన్న, ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మరొకసారి ఇలాంటి ఒక టైం దేవుడు ఇచ్చినందుకు దేవుడికి నేను వందనాలు చెప్పుకుంటున్నాను. అదే విధంగా కరుణాకర్ రావు గారికి, బ్రదర్ రాజ్ కుమార్ కుటుంబానికి నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. నా తెలుగు అంత పర్ఫెక్ట్ గా లేకపోయినా అర్థమయ్యేట్టుగా ఉంటుందని అనుకుంటున్నాను. నేను తమిళ్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణ, హైదరాబాద్. సో అందువల్ల తెలుగు మాట్లాడగలుగుతాను. మరొకసారి ఇలాంటి ఒక సందర్భం దేవుడు ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలుసుకుంటాను. ముఖ్యంగా మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక పెద్ద ఒక ఆశీర్వాదం. నేను వాక్యానికి పోయే ముందు నా ఒక సాక్ష్యాన్ని క్లుప్తంగా నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు నా గురించి మీకు తెలుసు, మినిస్ట్రీ గురించి తెలిసిపోద్దని. నేను పుట్టి పెరిగింది ఒక క్రైస్తవ కుటుంబమే. మా తల్లిదండ్రులు అంతా తమిళనాడుకు చెందిన వాళ్ళు, కానీ మా డాడీ, మా ఫాదర్ హైదరాబాద్ లో డెక్కన్ క్రానికల్ అనే ప్రెస్ లో పనిచేసేవారు. సో ఆయన పెళ్లి హైదరాబాద్ లో జరిగి మేము పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. క్రైస్తవ కుటుంబంలో మేము పుట్టి పెరిగిన అంతగా క్రిస్టియన్స్ లాగా మేము ఉండలేకపోయాము. అంటే సాధారణంగా లోకంలో అందరూ ఎలా ఉంటారో అలాగనే మేము పెరిగాము. కొన్ని పరిస్థితుల వల్ల నేను సౌదీ అరేబియాకు రావడం జరిగింది. నేను సౌదీ అరేబియా రావడానికి ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా కొంచెం పరిస్థితులు ఉండే కాబట్టి నేను సౌదీ అరేబియాకి వచ్చాను. 91 ఆల్మోస్ట్ ఈ ఇయర్ కి 30 years అయిపోయింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలను చూసిన తర్వాత, ముఖ్యంగా ఇది ఒక ఇస్లామీయ దేశం ఉంది కాబట్టి వాళ్ళ మతానికి వాళ్ళకున్న ఆ ఇంట్రెస్ట్, ఆ జీల్ నేను వాళ్ళ దాంట్లో చూశాను. ఇలాంటి జీల్ మనకు లేదు కదా. మన క్రైస్తవులుగా ఉండి సత్యాన్ని ఎరిగిన తర్వాత కూడా అంత పెద్ద ఒక జీల్, అంత పెద్ద ఒక ఉత్సాహన మనకు లేదు ఎందుకు అని ఒక ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది. సో అందుకోసం ముందు రోజు నుంచే, సౌదీ అరేబియాకి వచ్చిన రోజు నుంచే దేవుని కృప వల్ల సంఘానికి పోయే ఒక భాగ్యం నాకు దొరికింది. నేను ముందు పోయినది ఒక తెలుగు సంఘమే. అప్పుడు నెథానియల్ బ్రదర్ అని ఒక బ్రదర్ ఉండేవారు, ఎబ్రోన్ సంఘం అది. సో ఆ సంఘంలో స్టార్ట్ చేశాను. అది ఇంట్రెస్ట్ అయ్యి ఎప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి వేరా, అంటే ఒక 30 సంవత్సరాల ముందు ఉండే పరిస్థితి వేరా. చాలా రిస్ట్రిక్షన్స్, చాలా స్ట్రిక్ట్, అంతా ఒక గదిలోనే సంఘం ఉండేది. అట్లాంటి టైంలో ఆ ఇంట్రెస్ట్ నాకు ఉండే. తెలుగు సంఘం కాకపోయినా ఇంకా అనేక సంఘానికి పోయే అలవాటు ఉండే. మలయాళం, తమిళ్, పాకిస్తాన్, ఇంగ్లీష్ అని ఇలా అనేక సంఘాలకి నేను పోయేవాడిని. అట్లాంటి టైంలో ఒకసారి 92లో ఇక్కడ ముత్తవా అనబడేవాళ్ళు, అంటే రిలీజియస్ లీడర్, ఇస్లాం రిలీజియస్ లీడర్స్, వాళ్ళకి నా గురించి ఎవరో కంప్లైంట్ చేసి నేను ఏదో ఒక పెద్ద మినిస్ట్రీ అప్పుడు ఇంకా మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు, కానీ మినిస్ట్రీ చేసినట్టుగా కంప్లైంట్ పోయి నా రూమ్ లో రైడ్ చేయడానికి వచ్చారు. అప్పుడు నేను ఇంకొక బ్రదర్, హైదరాబాద్ బ్రదర్ ఆ రూమ్ లో ఉండే. మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ ఆఫీస్కి తీసుకుపోయారు. అంటే అప్పుడు ఈ రిలీజియస్ లీడర్స్ కి పోలీస్ కంటే ఎక్కువ ఒక రైట్స్ ఉండేది. అంటే సౌదీలో ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే నాకు అప్పుడు అన్ని కొత్తగా ఉన్నా, ఇలాంటి ఒకటి జరిగేది నేను ఎప్పుడు ఎదురు చూడలేదు. కానీ ఆ ఒక రాత్రి వాళ్ళ ఆఫీస్లో నన్ను ఇంట్రాగేట్ చేసి, అంటే నాకు ఏ సంఘం ఉంది, ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్. కానీ అక్కడ వాళ్ళతో మాట్లాడడానికి దేవుడు ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చారు. సో ఒక రోజు వాళ్ళ ఆఫీస్లో పెట్టుకొని మరుసటి రోజు నన్ను మలాస్ అని ఒక పెద్ద జైలు ఉంది, ఆ జైల్లో పంపించారు. సో సుమారు 2 నెలలు ఆ జైల్లో ఉండే నేను. అప్పుడు ఆ జైల్లో ఉన్నప్పుడు నాకెందుకు ఇలాంటిది, అంటే బైబిల్లో విన్నాను, అంటే శిష్యులను అరెస్ట్ చేయడము, వాళ్ళని పనిష్ చేయడము అని బైబిల్లో చదివిన, కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఇది నా జీవితం జరగడం
చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అప్పుడు నేను అంత పెద్ద ఒక సువార్త ఇప్పుడు పంచలేదు, ఏ సంఘం నడిపించలేదు. అట్లాంటి టైంలో నాకెందుకు ఇట్లాంటిది? కేసు ఇంకా జరుగుతూనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అయితే నాకే తెలియదు. కొంతమంది 2 సంవత్సరాలు కావచ్చు, కొంతమంది ఇండియాకి పంపించవచ్చు అని ఇలాంటి న్యూస్లు వచ్చేది. కానీ అలాంటి టైంలో నాకు జైల్లో ఒక బైబిల్ దొరికేటట్టుగా దేవుడు చూశాడు. అంటే బైబిల్ అంటే ఆ తమిళ్ బైబిలే. ఒక క్రిస్టియన్ బ్రదర్ ఒక కేసు గురించి అరెస్ట్ చేసి ఖురాన్ చింపినట్టుగా ఒక కేసు ఉంది అతని పైన. కానీ అతను అకామా అంటే ఐడిలో హిందూ అని రాయబడి ఉంది. కానీ అతను స్పాన్సర్ కఫీల్ అతను హిందూ కాదు, అతను క్రిస్టియన్ అని చెప్తే అది ప్రూవ్ చేయడానికి కానీ కోర్టులో ఎప్పుడు అతను బైబిల్ చదవాలా. ఎప్పుడంతా కోర్టుకు పోతారో వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు ఆ బైబిల్ తీసి చదవాలి. అంటే క్రిస్టియన్ అని ప్రూవ్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఒక నమ్మకం, క్రిస్టియన్ ఖురాన్ చింపడు అని ఒక నమ్మకం వాళ్ళకు ఉంటుంది. సో అతను జైలు వచ్చింది కాబట్టి అతనితో పాటు బైబిల్ వచ్చింది. కానీ ఆ బైబిల్ చదివింది నేను ఒక్కడినే. ఆ 2 నెలల్లో ఆ బైబిల్ చదివే ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుడే నేను అనుకున్నాను, ఓకే ఒకవేళ నీ చిత్తం ఇక్కడ రిలీజ్ అయితే నీ సేవలో నేను ఇన్వాల్వ్ అవుతానని ప్రార్థించిన తర్వాత 2 నెలల తర్వాత ఇప్పుడు ఇక్కడున్న రాజు, అప్పుడు రియాద్ గవర్నర్, అతను ఇన్వాల్వ్ అయ్యి నన్ను రిలీజ్ చేయించాడు. సో ఆ రోజు నుంచి సేవలో ఉన్నాను. దేవుని కృప వల్ల చాలా సంఘాలకి మెసేజ్ చేయడము, ముఖ్యంగా బైబిల్ స్టడీస్ తీయడమే. సుమారు నా బైబిల్ స్టడీకే 28 సంవత్సరాలు అయిపోయింది కంటిన్యూస్ గా తీయడం. అలా నేను మినిస్ట్రీలో వచ్చాను. ఒకప్పుడు ఆ దేవుడు ఇచ్చిన ఒక మోటివేషన్ తో డెజర్ట్ స్ట్రీమ్ మినిస్ట్రీస్ అని ఆ మినిస్ట్రీకి నేను ఇంకా రిజిస్టర్ చేయలేదు, కానీ ఆ పేరు మీద మినిస్ట్రీ. అలా చేస్తూనే ఇప్పుడు చాలా సంఘాలతో పరిచయం ఏర్పడింది. అందుకే చాలా సంఘాలకు పోయి సువార్త చెప్పడమో, లేకపోతే స్టడీ తీయడమో, లేదా సెమినార్స్ తీయడము దేవుడు ఇంకా నడిపిస్తున్నాడు. అదే వీసా మీద ఉన్నాను. ఒకటే వీసా, ఇంకా వీసా మారలేదు. ఏ వీసాలో అరెస్ట్ చేశారో ఆ వీసాతోనే ఇంకా దేవుడు ఉన్నట్టుగా చేశాడు. సో అందుకోసం దేవునికి కృతజ్ఞతలు. అట్లా నా సాక్ష్యం ఇలా ఒక మినిస్టర్ గా నేను సౌదీలో ఎదిగినాను. ఇంకా ఇండియాకి పోయిన తర్వాత ఇండియాలో స్టార్ట్ చేయాలా, లేకపోతే వెకేషన్ పోయే టైంలో కొన్ని సంఘాలను మాట్లాడే అవకాశం దేవుడు ఇస్తాడు. సో ఈ రోజు ఈ అవకాశాన్ని మనం తీసుకొని ఒక వాక్యం మనం చదువుదాం. 2 తిమోతి 4వ అధ్యాయము మొదటి 8 వచనాలు ఎవరన్నా చదవండి. 2 తిమోతి 4వ అధ్యాయము మొదటి 8 వచనాలు. 2 Timothy 4 first 8 verses. దేవుని దేవుని ఎదుటను ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగుకారము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్థికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమునందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ప్రైజ్ గాడ్. ఈ వాక్యం మనం చదివేటప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు ఏమంటున్నాడు, ఎలాంటి పరిస్థితులు సంఘానికి వచ్చినా కానీ మనం ఒక సువార్త దేవుడు ఇచ్చిన పని ఎల్లప్పుడూ అది
నిలిచిపోరాదు. ఇట్ షుడ్ నాట్ బి స్టాప్ నో మ్యాటర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూసేటప్పుడు, ఈ COVID-19 సిచ్యువేషన్ చూసేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు వచ్చాయి. సంఘానికే కాకుండా మినిస్టర్స్ కానీ ఇతరులకు కానీ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. కానీ పౌలు ఏమంటున్నంటే ఎలాంటి పరిస్థితి అంటే ఆ వాక్యం చదివేటప్పుడు ఎన్నో సమస్యలు రావచ్చు, సంఘం నుంచి రావచ్చు, మనుషుల నుంచి రావచ్చు, పొలిటీషియన్స్ నుంచి రావచ్చు, గవర్నమెంట్ నుంచి రావచ్చు, లేకపోతే నేచర్ పరిస్థితి, ఇప్పుడు మనం చూస్తున్న నేచర్ ప్రాబ్లం, ఇలాంటి పరిస్థితులు ఎన్నో సంఘానికి రావచ్చు. ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చినా కానీ మనకి ఇవ్వబడ్డ ఆ పిలుపు, ద కాలింగ్, దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ అది కంటిన్యూగా మనం చెయ్యాలనేదే పౌలు చెప్తున్నారు. కీప్ గోయింగ్ ఇన్ వాట్ యు హావ్ బీన్ కాల్డ్. దేని కొరకు యేసు ప్రభు మనల్ని ఎంచుకున్నాడో, దేని కొరకు మనలో ఒక జీవాన్ని ఇచ్చారో దాన్ని గుర్తు పెట్టుకొని ఆ పిలుపు కోసం ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మనం చూసే సిచ్యువేషన్ లో చాలా మందికి చాలా ప్రశ్నలు ఉండొచ్చు. రేపు ఎలా ఉంటది అనే ఒక ప్రశ్న అందరికీ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చాలా అనాలిసిస్ చూస్తే చాలా మంది చెప్పేది ఫైనాన్షియల్ ప్రాబ్లం రావచ్చు, పనులు లేకపోవచ్చు, బిజినెస్ లేకపోవచ్చు, మార్కెట్ డౌన్ కావచ్చు, ఇంకా చాలా చిన్న క్రైసిస్ రావచ్చు అన్న ఒక ఎక్స్పెక్టేషన్ అందరికి ఉంది, ఒక అనాలిసిస్ ఉంది. అలాంటి పరిస్థితిలో మనకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. రేపు ఏం జరుగుతుందో, రేపు మా ఆఫీస్లో పని ఉంటుందో లేదో, లేకపోతే నాకు టెర్మినేషన్ లెటర్ వస్తుందో, మా బిజినెస్ సరిగా లేదు, ఈ కోవిడ్ ఇంకా ఎంత కాలం పోతుంది, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ వస్తాయి, ఇలాంటి చాలా ప్రెషర్ సంఘం మీద ఇవాళ ఉంది. కానీ మనల్ని వాక్యం ఏం చెప్తుందంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, నువ్వు అనుకున్న పరిస్థితి వచ్చినా సరే, నువ్వు ఎదురు చూడని ఒక పరిస్థితి వచ్చినా సరే, కానీ నీకున్న పిలుపు నువ్వు మర్చిపోకూడదు. పౌలు ఒక జీవితం మనం చూస్తే అతను ఒక సాక్ష్యాన్ని 2 కొరింథీయులు రాస్తున్నాడు. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 22వ వచనం నుంచి 28. 2 Corinthians 11:22-28. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 22వ వచనం నుంచి 28 వరకు ఒకసారి చదవండి. వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడనే. వారు ఇజ్రాయేలీయుల, నేనును ఇజ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని. ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములలో, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైనను ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలనే ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటినీ గూర్చి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలుగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. నేను అబద్ధమాడుటగా లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువుకు
యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలించి దమస్కీయుల పట్టణము భద్రము చేశాను. ఓకే, ఇనఫ్. థ్యాంక్ యూ. ఈ వాక్యం మనం చదివేటప్పుడు పౌలు ఒక అనుభవం, పౌలు ఒక సాక్షి మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ లో చెప్పాలంటే పౌల్స్ బయోడేటా. అతను ఒక యూదుడుగా ఉన్నాడు కాబట్టి, ఒక రోమానియుడిగా ఉన్నాడు కాబట్టి సకల అధికారం కలిగిన వాడు. అయినా కానీ అతను ఒక జీవితంలో పడ్డ కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి ఆ వచనం రాయబడ్డది. దాంట్లో మనకు సగం కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఒక ఆనర్డ్ సిటిజన్, అంటే ఆయనకు ఒక యూదుగా, ఒక రోమన్ సిటిజన్ గా ఆయనకు అన్ని అధికారాలు ఉన్నా, ఆ సిచ్యువేషన్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ అతనికి వచ్చింది. కానీ దేని గురించి పౌలు చింత కలిగిన వాడుగా ఉన్నాడు? సంఘాన్ని గురించి. He was worried about the church. అంటే సంఘం అని చెప్పేటప్పుడు ఒక పర్టికులర్ సంఘం అని కాదు. క్రైస్తవుల్లో ఉన్న ప్రతి మనిషి ఒక సంఘం అని వాక్యం చెప్తుంది. ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. దాని గురించి అతను చింత కలిగిన వాడుగా ఉండెను. He was burdened about the church. అంటే ఆయన పర్సనల్ గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో క్రైసిస్ ఉన్నాయి. ఆయన ఫోకస్ చర్చ్ మీద. ఆ అనుభవంతోనే తిమోతికి ఇక్కడ రాస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి ఉన్నా గాని మనకి ఇచ్చిన పిలుపుని గురించి మనం మర్చిపోకూడదు. దాని గురించి చింత కలిగిన వాడుగా ఉండాలి అని. ఈరోజు మన క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యమైనది. చాలా విషయాల గురించి ఈ లోకం మనల్ని బెదిరించవచ్చు. ఇది జరిగిపోతుంది, అది జరిగిపోతుంది, రేపు ఇలా అవుతుంది, రేపు అలా అవుతుంది. చాలా మంది ఇవాళ ఒక ప్రాఫెసీగా కూడా ఇదే చెప్తున్నారు. ఒక మనిషిని భయపెట్టడంలోనే ఒక చాలా ప్రాఫెసీస్ ఇవాళ చెప్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దీని గురించి భయపడొద్దు. భయపడకుండా కాక దాని గురించి నువ్వు చింతపడకు. డోంట్ వరీ అబౌట్ ఆల్ థింగ్స్. ఇంతవరకు నడిపించిన వాడు ఇకపైన మనం నడిపిస్తాడు. The one who has started the good work, he will finish. యాక్చువల్లీ ఇలాంటి రోజు మనం ఈ COVID-19 చూసేటప్పుడు చాలా బాధాకరంగా ఉన్నా అది ఒక ఆశీర్వాదం అని నేను చెప్పాలి. ఎందుకంటే వాక్యంలో చదివిన కొన్ని విషయాలు మన కళ్ళ ముందు నడిచేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈజిప్ట్ దేశంలో యూదులు ఉన్నప్పుడు అక్కడ ఎన్నో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అది ఈజిప్ట్ ఉన్న వాళ్ళకే జరిగింది, కానీ ఇశ్రాయేలు ఉన్న ఇంట్లోకి రాలేదు అని వాక్యం చెప్తుంది. ఇట్ కేమ్ టు ది ఈజిప్షియన్స్ బట్ ఇట్ డిడ్ నాట్ కమ్ టు ది ఇజ్రాయెలైట్స్. వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ ఎలాంటి ఒక పాండమిక్ కానీ ప్లేగ్ కానీ ఏది రాలేదు అక్కడ. అది ఆ రోజు జరిగింది. ఇవాళ మన ఇంట్లో మనం చూస్తున్నాము. లోకమంతా ఎంతో మంది చనిపోయినా కానీ ఇవాళ న్యూస్ లో వింటే ఇండియాలో 1 లక్ష దాటింది అని చెప్పారు. అంటే చనిపోయిన సంఖ్య. కానీ మన ఇళ్లలోకి రాలేదు. కొంతమంది ఇళ్లకు తలుపు దాకా వచ్చి వెళ్ళిపోయింది. అంటే వాక్యంలో రాయబడ్డది మనం చూస్తున్నాం. ఇది ఒక పెద్ద ఆశీర్వాదం. వాక్యం మీద నమ్మకం లేని ఇప్పుడున్న ఈ జనరేషన్ ని అది చాలా పాజిటివ్ గా తీసుకునే ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడు పిల్లలు వాక్యాన్ని నమ్ముకున్న ఒక ఛాన్స్. ఎందుకంటే వాక్యం 2000 ముందు రాయబడ్డ ఉన్న ఆ వాక్యాన్ని ఇవాళ జరగడం చూసి వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంది. సో ఇట్స్ అ బ్లెస్సింగ్. ఇప్పుడు మనం వాక్యం ఈ పాండమిక్ తర్వాత దేవుని కృప వల్ల త్వరగా వెళ్ళిపోతుందని విశ్వాసిస్తున్నాము. ఇది పోయిన తర్వాత వాక్యాన్ని తీసుకుపోవడం చాలా సులువైన ఒక కార్యం. ఎందుకంటే దానికి కావాల్సిన అన్ని పని దేవుడు చేసి పెట్టినాడు.
హి హస్ డన్ ఆల్రెడీ. కానీ పౌలు చెప్పినట్టుగా కొరింథీ సంఘంలో వాక్యాన్ని ఎలా తెలుసుకుంటారు? వాళ్ళు వాక్యాన్ని వింటే కానీ వాళ్ళు తెలుసుకుంటారు. ఎలా వింటారు? వాళ్ళు పంపబడాలా, అక్కడ ఎవరికైనా పోవాలా, అలాంటి ఒక ఆలోచన ఉన్నవాడే అక్కడికి పోగలుగుతాడు. పోయినప్పుడే వాళ్ళు వినగలుగుతాడు, విన్నప్పుడే వాళ్ళు రక్షణలు పొందగలుగుతారు. ఇది సింపుల్. అలాంటి ఒక ప్లాట్ఫామ్ దేవుడు ఇప్పుడు చేసి పెట్టిండు. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు రేపు ఏం జరిగిపోతుందో అన్న ఆలోచన మనకు ఉండకూడదు. అదే పౌలు సంఘాన్ని చూసి చెప్పేది. ఈ రోజు పరిశుద్ధాత్మ సంఘానికి చెప్పేది అదే. నువ్వు రేపటి గురించి ఆలోచించకు. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, బిజినెస్ ప్రాబ్లం కానీ, పని ప్రాబ్లం కానీ, దీని గురించి ఆలోచించకు. ఇంకా ఎన్నో ఇలాంటివి వస్తాయని ఎవరు చెప్పినా దీని గురించి నువ్వు పట్టించుకోకు. ఇప్పుడు కాపాడిన దేవుడే చివరి వరకు కాపాడుతున్నానని ఫిలిప్పీయుల గ్రంథంలో రాయబడ్డది. ఎలాంటి కార్యాలు ఈ భూమిలో జరిగినా సరే, ఇంకా భయంకరమైన కార్యాలు జరిగినా సరే, మనకి కాపాడేవాడు ఒక్కడే. ఆయన ఎల్లప్పుడూ అదే yesterday, today and tomorrow is the same. He never changes. ఆ ఒక విశ్వాసంతో సంఘం ముందుకు వెళ్ళాలి అనే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మన ఆలోచనలు మనం ఎన్ని ప్రయాసపడ్డా, లేవి గ్రంథంలో 26-20 చదివేటప్పుడు అక్కడ ఒక వాక్యం చదువు అవసరం లేదు, అక్కడ ఒక వాక్యం రాయబడ్డు. నువ్వు లోకం పైన ఎంత ప్రయాసపడ్డా అది వృద్ధమే. If you spend your strength on this world, it is vain. అంటే మన లోక కార్యం గురించి ఎంత ప్రయాసపడ్డా అది వ్యర్థమే. ఎందుకంటే మన బలం ఎవరంటే మన దేవుడు. ఒక వాక్యం అనుసారం కీర్తన గ్రంథం 18:2 Psalms 18:2. కీర్తనలు 18:2. Psalms 18:2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను కొనగను. భక్తిహీనులు వరలు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. థ్యాంక్ యూ బ్రదర్. ఈ వాక్యం మనకు అందరికి తెలిసిన ఒక వాక్యమే. యెహోవా నా గ్రంథము, యెహోవా నా బలము. ఈ నమ్మకంతోనే మనం ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క రోజు పాస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ నమ్మకం మనకుంటే చాలు. ఎలాంటి పరిస్థితులైనా యెహోవా మన బలము. అతను మన బలమై ఉన్నప్పుడు మన బలము అతని కోసమే ఉండాలి. వేరే దేనికైనా ప్రయాసపడితే మన బలం వృద్ధంగా అయిపోతుంది. If you spend your strength on anything else, it is going to be vain. He is our strength. So we should use our strength for him. ఇలాంటి ఒక విశ్వాసంతో ముందుకు వెళ్ళాలనే పౌల్ సంఘాన్ని బలపరుస్తున్నాడు. మన దేవుళ్ళు ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ, నా అనుభవంతో చూసిన ఒక బెస్ట్ క్వాలిటీ, కష్టంలో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఏదో మంచిది పుట్టుకొస్తుంది. దేర్ విల్ ఆల్వేస్ బి ఏ గుడ్ థింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ వర్స్ట్ థింగ్స్. ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ, సంఘాలు మూడబడ్డా కానీ సువార్త ఎప్పుడు స్టాప్ కాలేదు. ఇంకా చూస్తే సువార్త ఇంకా ప్రతి ఒక్క మూలకి పోయినట్టుగా దేవుడు చేశాడు. ఎందుకంటే జూమ్, ఇప్పుడు ఈ సంఘం ఒరిస్సాలో ఉంది, నేను రియాద్ నుంచి నేను మాట్లాడుతున్నాను. అంటే నాకు ఒరిస్సా ఇప్పుడు రావాలంటే కష్టం, ఎందుకంటే ఫ్లైట్ లేదు. కానీ దేవుడు ఇలాంటి ప్రాబ్లం రాకముందే
ఒక అప్లికేషన్ చేసి పెట్టాడు. అది బ్యూటీ ఆఫ్ గాడ్. మనకు తెలియదు, ఇలాంటి ఒక పరిస్థితి వస్తేనే సంఘానికి తెలియదు, ఎవరికి తెలియకపోయినా దేవునికి తెలుసు. ఈ సంఘం ఇలాంటి ఒక పరిస్థితి రాకముందే, ఈ జూమ్ అనేది ఇప్పుడు కనిపెట్టింది కాదు, చాలా సంవత్సరాల ముందే కనిపెట్టింది. కానీ ప్రాబ్లం వల్ల అది యూజ్ చేయట్లేదు. ఎందుకంటే అది చాలా ఒక ఎవరైనా ఇంటర్ఫియర్ కావచ్చు. యుఎస్ లో స్కూల్ నడిపించినప్పుడు తప్పుడుగా వేరే ఫిలిమ్స్ వచ్చినాయని దాన్ని బ్యాన్ చేసి పెట్టినారు. కానీ ఇప్పుడు అదే జూమ్ సంఘాని కోసం దేవుడు యూజ్ చేస్తున్నాడు. సంఘానికి ఏ పేర్లు పెట్టుకున్నా, ఎన్ని డినామినేషన్స్ ఇవాళ ఉన్నా, అందరూ సంఘాన్ని పిలిచే ఇవాళ ఏంటంటే జూమ్ చర్చ్. అన్ని డినామినేషన్ ఒక్కటిగా అయిపోయిన ఒక బ్లెస్సింగ్స్ ఇది. జూమ్ ఒక డినామినేషన్ కాదు, అన్ని డినామినేషన్ కి జూమ్ ఒకటే దారి. అంటే దీంట్లో కూడా ఒక యూనిటీని దేవుడు తీసుకొచ్చాడు, ఒక ఐక్యాన్ని తీసుకొచ్చాడు. అదొక ఆశీర్వాదమే. ఇది ఎందుకు అంటే ఏది ఆగిపోయినా, ఏ సంఘం ఒక బిల్డింగ్ సంఘంగా ఉన్న అది ఆగిపోయినా కానీ సువార్త ఆగకూడదు. అది దేవునికి ఉన్న భారం. దట్ వాజ్ అ బర్డెన్ ఆఫ్ గాడ్. ఆ భారాన్ని గురించే పౌలు చెప్తున్నాడు. అలాంటి భారమే పౌలుకుండే. ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ సంఘం గురించి సంఘం అంటే సువార్త అని చెప్పాలి. ఇంకా ఎక్కడంటే సువార్త పోయి చేరలేదో అక్కడ చేరాలి. దీనికి ఇంటర్నెట్ తప్ప వేరే దారి లేదు. ఇవాళ సువార్త ఇండియాలో చెప్పాలన్నా కష్టంగా ఉంది. ఒకవేళ ఇండియన్ ఉన్నామని అనుకుంటారు సువార్త చెప్పడం సౌదీలో కష్టం. సౌదీలో కష్టం కాదు, అది ఇండియాలోనే కష్టం. ఇక్కడ ఇంకా చాలా లగ్జరీగా మేము సువార్త చెప్పుకుంటాం. ఏసీ కార్లో పోతాము, ఏసీ కార్లో వచ్చి సువార్త చెప్పుకుంటాం. సౌదీ అరేబియా చాలా మంది అనుకున్నట్టుగా కాదు. ఒకప్పుడు అలా ఉండే, కానీ ఇప్పుడు మన ఇండియా పరిస్థితి ఎలా ఉంది, ఎస్పెషలీ ఒరిస్సా, నార్త్ ఇండియా అంతా చూస్తే ఇంకా ఒక చాలా స్ట్రిక్ట్, చాలా వర్స్ట్ సిచ్యువేషన్. కానీ ఇలాంటి పరిస్థితి ఉన్న పౌలు చెప్పే ఒక అడ్వైస్, ఒక ఆలోచన అంటే దీని గురించి పట్టించుకోకుండా మీకు ఇయ్యబడ్డ ఆ కాలింగ్, ఆ పిలుపు, దాని గురించే మీరు ఆలోచించాలి. ఎందుకంటే మనకు శత్రువుగా ఉన్న సైతానుడు చాలా ఆలోచనలు తీసుకొస్తాడు. దేని గురించి అంటే మన సంఘం గురించి ఆలోచన పోవాలని, మన పరిస్థితుల గురించి, పని గురించి, బిజినెస్ గురించి, పిల్లల చదువు గురించి, ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తుంటాడు. దాన్ని పరిపించి దేవుడు ఉన్నాడు, అతని బలముతో మనం చేయవలసిన పని, నన్ను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, ఏ ఒక పిలుపు నాకు ఇవ్వబడ్డది, ఏ ఒక రెస్పాన్సిబిలిటీ నాకు ఇవ్వబడ్డది, దాని గురించే మనం ఆలోచించి ముందుకు సాగాల. మనకందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే రక్షణ ఎలా పొందుకోవాలా అని మనకందరికీ తెలుసు. మన రక్షణ ఎలా కాపాడుకోవాలా అని తెలుసా? రక్షణకి క్లైమాక్సే మనం సాక్షులుగా ఉండాలి. వి హ్యావ్ టు బి ఎ విట్నెస్. నేను ఒంటరి వాడిగా పరలోకానికి పోలేను. కనీసం 2 కానీ 3 కానీ నేను తీసుకుపోవాల్సిన పరిస్థితి నాకుంది. అలాంటి ఐ కెనాట్ గో అలోన్ టు కింగ్డమ్ ఆఫ్ హెవెన్. యేసు ప్రభువే ఆ హెచ్చరిక మనకి ఇచ్చారు. నా గురించి మీరు చెప్పలేకపోయారంటే మీ గురించి నేను నా తండ్రి ముందర చెప్పను. ఐ విల్ నాట్ బేర్ విట్నెస్ బిఫోర్ మై ఫాదర్. అంటే నన్ను యేసు ప్రభు తండ్రి వద్దకు రికమెండ్ చేయాలంటే నేను అతనికి సాక్షులుగా ఉండాలి. అంటే సంఘం గురించి చింతించేవాడుగా నేను ఉండాలి. ఐ షుడ్ బి బర్డెన్ ఆన్ ద చర్చ్. ఏదో నా గురించో, నా కుటుంబం గురించో, నా పిల్లల గురించో, నా బాధ్యతల గురించే మనం ఆలోచించాలని దేవుడు ఎప్పుడు చెప్పాడు. దాని గురించి మర్చిపోండి అని దేవుడు చెప్తున్నాడు. మీ భారాన్ని నాకు ఇచ్చేసి నా భారాన్ని మీరు తీసుకోండి. గివ్ యువర్ బర్డెన్ unto me and take my yoke because it is light. అది మనకి ఇవ్వబడ్డ ఒక రెస్పాన్సిబిలిటీ. అందుకే ఒక ఆర్డినరీగా క్రిస్టియన్స్ గా ఉండాలని ఎవరు అనుకోకండి.
ఇట్ విల్ నాట్ టేక్ యూ టు ద క్లైమాక్స్. ఇట్ విల్ నాట్ టేక్ యూ టు అంటే ఒక క్రైస్తవుడిగా ఉండాలి, ఆదివారం కాగానే సంఘానికి పోవాలా, రోజు కొంతసేపు ప్రార్థన చేయాలా, రోజు కొంతసేపు వాక్యం చదవాలా, అదే చాలదు. అలాంటి ఒక థాట్ మనకు ఉండకూడదు. ఇది మంచిదే, ఒక క్రిస్టియన్ లైఫ్ కోసం ఒక క్రైస్తవుడిగా జీవించడానికి మంచిదే. రోజు ప్రార్థించడం అవసరమే, రోజు వాక్యం చదవడం అవసరమే. కానీ దాంతో పాటు ఇతరులకు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కాలింగ్. దాని గురించే మనం ఎంచబడ్డాం. అపోస్తులు 13:47, యాక్ట్స్ 13:47. Acts 13:47. ఎలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. సరిపోద్దునా? చాలు. అన్యజనులకు నిన్ను వెలుతురుగా ఉంచెను. యు ఆర్ ద లైట్ unto the Gentiles. ఇవాళ అన్యులు చీకట్లు ఉన్నారు బ్రదర్, వీళ్ళు చీకట్లు ఉన్నారు బ్రదర్ చాలా. దీనికి కారణం ఎవరు? వై పీపుల్ ఆర్ ఇన్ డార్క్నెస్? వెలుతురుగా ఉండవలసిన వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా వెలుతురు పోలేదు. ఆ వెలుతురు మనమే. దేవుడు మనం ఎందుకు ఎంచుకున్నాడు? పౌలు ఒక్కడే కాదు. అందుకే చివరిగా పౌలు ఒక మాట అంటున్నాడు, అది చివరిగా మనం చూద్దాము. పౌలు ఒక్కరికే ఆ బాధ్యత కాదు, శిష్యుడుగా క్రైస్తవుకు శిష్యుడుగా ఉన్న ప్రతి ఒక్క బాధ్యత చీకట్టులో ఉన్న అన్యులకు మనము వెలుతురుగా ఉండాలి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కసారి ఆలోచించాలి, ఎంతమంది నేను వెలుతురుగా ఉన్నాను. లేకపోతే ప్రతి బర్త్డేకి మీరు ఒక ఆలోచన, మీకు బర్త్డే వస్తే సెలబ్రేట్ చేస్తారా, ఎంతమందికి ఈ ఒక్క సంవత్సరంలో నేను వెలుతురుగా ఉండను, అన్ని క్యాండిల్స్ పెట్టుకొని ఉంటే మంచిది. అలాంటి ఒక సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుంది. క్రిస్టియన్స్ మన కేక్ మీద పెట్టే క్యాండిల్స్ ఎంతమంది రక్షణలో తీసుకొచ్చామో అన్ని క్యాండిల్స్ పెట్టాలి. అది సాక్ష్యం అంటే. కానీ వయసుకు తగ్గట్టుగా క్యాండిల్స్ పడితే దేవునికి ఏం ప్రయోజనం లేదు. అందుకే దానికోసమే మనం పిలువబడ్డాము, దాని గురించే ఎంచబడ్డాము. అందుకే ఎలాంటి పరిస్థితి, ఈ పరిస్థితులు కానీ ఇంకా పరిస్థితులు రావచ్చు, చివరి రోజుల్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు రావచ్చు అని వాక్యం చెప్తుంది. ఈ పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి యేసు ప్రభు మళ్ళా తిరిగి వస్తాడనేది కాదు. ఇవాళ చాలా మంది అలాంటి ప్రీచ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా రావచ్చు బ్రదర్, ఇలాంటి కోవిడ్ తీసుకొచ్చి, లేకపోతే భూకంపాలు తీసుకొచ్చి, లేక అడవిలో నింపులు పెట్టేసి దేవుడు నేను వస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే ఇలాంటి టైంలో అందరూ అలర్ట్ అయిపోతారు, ఆయనకు తెలుసు. ఇప్పుడు మళ్ళా ఒక నార్మల్ టైం, ఈ కరోనా వైరస్ అంతా పోయిన తర్వాత మనమే ఎలా ఉంటామని ఆలోచించుకోవాలా. మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోతారా, మళ్ళా కేర్లెస్ అయిపోతామా? అతను వచ్చే టైం ఎలా ఉంటుందంటే నోవా కాలంలో ఎలా ఉండేనో అలానే ఉంటుంది వాక్యం చెప్తుంది. అంటే వాళ్ళు పెళ్లికి అమ్మాయిలు వేయడము, అబ్బాయిలను తీసుకోవడము, పార్టీలు చేసుకోవడము, ఫంక్షన్లు చేసుకోవడం, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, అంటే ఏ బాధ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా అంత మంచిగా జరుగుతుందని అని ఆ సంతోషంతో ఉన్నప్పుడు అతను ఒక రాకడ ఉంటది. He will come when you least expect him. కానీ ఇవాళ సిచ్యువేషన్ వేరే, ఎప్పుడైనా రావచ్చు అని అందరు రెడీగా ఉన్నారు. No, he will not give you that chance. వాక్యం అలా చదివి ఈ సంఘటనలు జరుగుతున్నాయంటే అతను రాకడ త్వరలో ఉందనేది కరెక్టే, కానీ ఇప్పుడే వస్తారని గ్యారంటీ లేదు. అన్ని సక్రమంగా మళ్ళా పాత రోజుల్లో అన్ని మంచిగా జరిగేటప్పుడు మళ్ళీ కోవిడ్ రాదు. ఎలాంటి కోవిడ్ వచ్చినా
దానికి వ్యాక్సిన్ ఉంది అని ఒక మెంటాలిటీతో ఉన్నప్పుడు అతను ఒక రాకడ జరుగుతుంది. దట్ ఈస్ ద టైమ్ హీ విల్ కమ్. When people are giving and taking and making, that is a particular time that he will arrive. So don't get carried away. అలాంటి టైంలో జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి మనం చింతించే వాళ్ళగా ఉండాలి. ఎందుకంటే అదే మనము అన్యులకు వెలుతురుగా ఉన్నాము కాబట్టి ఆ వెలుతురు చూపించే భారాన్ని తీసుకువెళ్ళాలనే పౌలు చెప్పారు. అలాంటి ఒక చింతన, అలాంటి ఒక థాట్ మనకు ఉండాలి. కొలొస్సీయులు 2:2 కొలొస్సీయులు 2:2 Colossians 2:2 మీ 1-2 కలిసిందన్న. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఇక్కడ పౌల్ కొలొస్సీయ సంఘం నేను దేని గురించి పోరాడుతున్నాను, ఫర్ వాట్ ఐఎమ్ ఫైటింగ్. ఇవాళ సంఘం దేని గురించి పోరాడుతుంది మనం ఆలోచించాలి. ఫర్ వాట్ టుడే ఇస్ చర్చ్ ఈస్ ఫైటింగ్. పౌల్ వాస్ ఫైటింగ్ ఫర్ వాట్? దేవుని యేసుక్రీస్తు యొక్క మర్మమైన వాళ్ళు తెలుసుకోవాలని నేను తనకున్న ప్రాబ్లంతో అతను పోరాడతలేడు. ఈస్ నాట్ ఫైటింగ్ విత్ హిస్ ప్రాబ్లమ్స్, నైదర్ ఈస్ ఫైటింగ్ ఫర్ హిస్ చర్చ్. అతను ఒక సంఘాన్ని గురించి కాదు, ఇంకా యేసుక్రీస్తు యొక్క మర్మాన్ని తెలుసుకోవాలని అన్యులకు అతను ఒక వెలుతురుగా ఉన్నాడు కాబట్టి, ఆ భారం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ పోరాటంలో ఉన్నాం. మనం ఇవాళ దేని గురించి పోరాడుతాం? సంఘాన్ని కానీ, ఒక మినిస్టర్గా కానీ, ఒక మెంబర్గా కానీ, ఒక విశ్వాసులుగా కానీ ప్రతిరోజు దేని గురించి మనం పోరాడుతున్నాం? మన గవర్నమెంట్ దేని గురించి పోరాడుతుంది? మనుషుల కోసమా, వాళ్ళ పదవుల కోసమా? సంఘం దేని గురించి పోరాడుతుంది? వాళ్ళ ఆత్మల కోసమా, లేకపోతే సంఘాన్ని కాపాడుకోవాలని ఒక పోరాటం? ఇక్కడ పౌలు చాలా క్లియర్ గా ఆ దేవుని ఒక సంఘాన్ని గురించి, ఇంకా క్రైస్తవుని ఇంకా చాలా మంది తెలుసుకోవాలని అతని ఒక పోరాటం. మన పోరాటం ఇది. దీంట్లోనే ఐక్యత రావాలని దేవుడు కోరుకుంది. ఇంకా యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండియాలో అది చాలా ఈజీగా కావచ్చు, కానీ ఇక్కడ చిన్నప్పుడు పనిచేసే చోట కానీ యేసు ప్రభువుకు సాక్షిగా ఉండాలంటే ఒక పోరాటమే. ఆఫీస్లో కానీ వాళ్ళు ఎప్పుడు ప్రశ్న వేస్తూనే ఉంటారు, మీరు యేసును ఎలా దేవుడుగా నమ్ముతారు, అతను ఎలా దేవుడుగా అవుతాడు, అతను ఎలా దేవుడికి కుమారుడుగా ఉంటాడు. ఇలాంటి ప్రశ్నలు కొన్నిసార్లు రోజు వినవలసి వస్తుంది. ఇట్స్ అ బ్యాటిల్. సౌదీ అరేబియా రోజు జరిగే ఒక పని. కానీ అలాంటి జీవితంలోనే సాక్షులుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఒక ఆలోచన మనకు ఉండాలంటే, ఇలాంటి ఒక పోరాటంలో మనం ఉండాలంటే మన దగ్గర ఒక మంచి ఒక ప్రాక్టీస్ ఉండాలి. చదువుదాం కీర్తనలు 27:14. Psalms 27:14. 27:14. యెహోవా కొరకు కనిపెట్టి కొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని మీ హృదయము నిబ్బరముగా నుంచుకొను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కనిపెట్టుకొని ఉండాలంటే ఏంటి బ్రదర్? వెయిట్ అపాన్ ద లార్డ్. ఇంగ్లీష్ లో వెయిట్ అనే ఈ వర్డ్ కి, ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ప్రార్థించుడి. ప్రేయింగ్ ఈస్ వెయిటింగ్. వెయిట్ చేయాలంటే ఏదో ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటే వెయిట్ చేయాలని కాదు.
ప్రేయింగ్ అనేదే వెయిటింగ్ అనేది. అంటే మనకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఆ సంఘం గురించి భారం కలిగి ఆ సంఘం గురించి ఏమైనా చేయాలి అంటే ముందుగా మనకు ఉండవలసిన ఒక అలవాటు ఏంటంటే ప్రార్థించాల. ముఖ్యంగా ఈ కాలంలో మనకు అందరికీ ప్రార్థన బలం ఏందో తెలిసిపోయింది. అంటే ప్రార్థిస్తాము కాబట్టి దేవుడు మనం కాపాడు. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. కొంతమంది క్రైస్తవులకు ఆ అలవాటు లేదు. ప్రార్థించే అలవాటు సంఘంలో ప్రార్థిస్తారు, మీటింగ్ లో ప్రార్థిస్తారు, కానీ ఇండివిజువల్ గా ఒంటరిగా ఉన్నప్పుడు రోజు ఇంతసేపు ప్రార్థించాలా అనే అలవాటు లేదు. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే నేను క్రైస్తవుడి అని చెప్పే అర్హత మనకు లేదు. ఎందుకంటే నా తండ్రిని నేను తండ్రి అన్నప్పుడు నేను తండ్రితో మాట్లాడాలా. నా తల్లిని నేను తల్లి అని చెప్పేటప్పుడు ఆ తల్లితో నేను అప్పుడే ఆ అనుబంధం మాకు ఉంటుంది. లేకపోతే ఏదో నన్ను కన్నడు కాబట్టి నా తండ్రి నన్ను కొడుకు అనవచ్చు, లేకపోతే కన్నడు కాబట్టి నా తల్లి నన్ను కొడుకు అనవచ్చు. కానీ మాలో ఆ రిలేషన్షిప్ లేదు. చాలా మంది క్రైస్తవుకు ఆ రిలేషన్షిప్ లేదు. ఏదో యేసు ప్రభు మా దేవుడు అని చెప్పే అలవాటు ఉంది, కానీ నిజంగా వాళ్ళకి యేసు ప్రభుకి ఎలాంటి ఒక సంబంధం లేదు. వాట్ డస్ ఇట్ మీన్? దానికి అర్థం ఏంటంటే ఒకవేళ ప్రార్థన చేసే అలవాటు నాకు లేదు, సుమారు కనీసం 1 గంట అయినా ప్రార్థన చేసే అలవాటు నాకు లేకపోతే నేను క్రైస్తవుడిని అని చెప్పడం వ్యర్థము. అది నాకు నేను చెప్పుకోవాల్సిందే, లేకపోతే నా కుటుంబానికో లేదా సంఘానికో నా పొరుగు వారికో చెప్పడానికి పనికి తప్ప దేవుని ముందు అది పనికిరాదు. ప్రార్థన చాలా ముఖ్యమైనది ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు దేవుడితో మాట్లాడతాం. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఏం చేయాలా, ఆ సంఘం గురించి ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎవరితో మాట్లాడాలా, ఎక్కడ వెళ్ళాలని మనకు తెలియదు. ఇది ప్రార్థించే వాళ్ళకు తెలిసిన అలవాటే. సో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. సంఘం నుంచి భారం కలిగిన వాళ్ళు తప్పకుండా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే వాళ్ళు తప్పకుండా సంఘం గురించి భారం కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఏదో ఆదివారం వస్తే సంఘం పోయి రావాలని ఉండరు. ప్రతిరోజు వాళ్ళకు ఆత్మల గురించి ఒక భారం ఉంటుందని పౌలు చాలా చెప్తారు. ఇవి ఏమి మనకు వృద్ధంగా పోదు. ఇవన్నీ మనం ఎందుకు చేయాలి బ్రదర్? అలాంటి ఒక ఆలోచన మనకుంటే పౌలు దాని యొక్క ముగింపు చాలా చక్కగా చెప్పారు. అదే 2 తిమోతి 4వ అధ్యాయంలో 8వ వచనం మనం చదువుదాం. 2 తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇలాంటి వారికి పరలోకంలో ఏంటంటే నీతి కిరీటము, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. కొన్నిసార్లు మనము పేరెంట్స్ మీటింగ్ అని స్కూల్కి పోయేటప్పుడు మన పిల్లలు స్కూల్లో కొన్ని ప్రోగ్రామ్స్ లో కలుసుకుంటారు. సో దాంట్లో వాళ్ళు ప్రైజెస్ ఇస్తారు. దాంట్లో ఏ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు? ఏ పిల్లలకు ఆ బహుమతి దొరికిందో, లేకపోతే ఏ పిల్లలకు ఆ ప్రైజ్ దొరికిందో ఆ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ కొన్ని పిల్లలకు ఏం దొరకదు. అప్పుడు ఆ పేరెంట్స్కి ఎలా ఉంటుంది? ఇంటికి వచ్చి వాళ్ళని బాధడమే తప్ప వేరేం చేయలేరు. ఒక పరలోకానికి మనం పోయినా కానీ బైబిల్లో 7 కిరీటాల గురించి రాయబడలేదు. అంటే లిటరల్ గా మనం కిరీటం చూడొద్దు, అది ఒక ఘనత. అందుకని ఈ కిరీటం ఎంత బంగారం ఉంటుంది, ఎంత క్యారెట్ ఉంటుంది అని ఆలోచించే అవసరం లేదు. ఇది ఒక ఆనర్ లాంటిది. కొంతమందికి 7 కిరీటాలు ఉండొచ్చు, కొంతమందికి ఒక్కటి కూడా ఉండకపోవచ్చు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది?
స్కూల్లో పిల్లల్ని చూసినప్పుడు ఎలా ఉంటాడో అలానే ఉంటాడు. కానీ మనల్ని సృష్టించిన తండ్రికి ఎలా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. ఇతని మీద ఒక్క కిరీటం కూడా లేదు అంటే మన పిల్లలకు ఒక్క ప్రైజ్ దొరకకపోతే మనకు ఎలా ఉంటుందో అలానే మన తండ్రికి ఉంటుంది. ఈ కిరీటం అన్నిటి దేనికి లింక్ అయితే అంటే అన్యుల రక్షణలో తీసుకువచ్చే వాళ్ళకు ఎలాంటి ఒక సిచ్యువేషన్ లో కానీ మనం సంఘం గురించి ఆలోచించే వాళ్ళకే ఇలాంటి కిరీటాలు ఇవ్వబడతాయి. అంటే అదొక ఘనత. ఆ కిరీటం కోసం మనం పోరాడని కాదు, ఆ కిరీటం ఎలా పొందుకోవాలో అన్నదే ముఖ్యం. అది అన్యులకు మనం సువార్తను తీసుకువెళ్ళేటప్పుడే ఇలాంటి ఘనతలు మనకు దొరకవచ్చు. గలాత్యరు 6వ అధ్యాయము 14వ వచనం. గలేషియన్స్ 6:14. గలేషియన్స్ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువను తప్ప వేరే ఒక ఫోకస్ పౌలుకు లేదు. నేను సిలువను గురించే నేను అధికంగా మాట్లాడతానని పౌలు చెప్తున్నాడు. అంటే అతని ప్రాబ్లం గురించి కాదు, యేసు తన కోసం పడే ప్రాబ్లం, తన రక్షణ కోసం పడే ఆ సిలువ గురించే మాట్లాడాలి అనుకున్నాడంట. దాని గురించే ఎక్కువగా, అంటే మన ప్రాబ్లమ్స్ ఒకవేళ తీరిపోతే అది మనకే మంచిది కానీ ఇతరులకు కాదు. మన ప్రాబ్లమ్స్ వల్ల వేరే ఎవరికి ప్రయోజనం లేదు. కానీ యేసుక్రీస్తు ఆ సిలువలో పొందిన ఆ ప్రాబ్లం, ఆ పెయిన్, ఆ భారము అందరూ ఒక రక్షణ కోసం అని పౌలుకు బాగా తెలుసు. సో హీ వాస్ గ్లోరిఫైయింగ్ ద సఫరింగ్ ఆఫ్ క్రాస్, నాట్ హీ సఫరింగ్. అతనికున్న బాధల గురించి కాదు, మన కోసం యేసు ప్రభు ఆ సిలువలో ఉన్న ఆ బాధల గురించే పౌలు మాట్లాడతారు. ముందు ఈ శిష్యులంతా యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇంకొక దేశానికి పోయి వాళ్ళు సువార్త చెప్పేటప్పుడు వాళ్ళు ముందుగా మాట్లాడిన విషయం, వాళ్ళు ఎక్కువగా మెసేజ్ లో మాట్లాడిన విషయం ఏదంటే సిలువ గురించే. ఎందుకంటే ఆ సిలువ గురించి మాట్లాడేటప్పుడే జనాలు వినేవాళ్ళంట. ఎందుకంటే ఆ టైంలో కానీ అప్పుడు ఇండియాలో చూస్తే ఎన్నో మతాలు అప్పుడు కూడా ఉండే. ప్రతి ఒక్క లోకంలో ఎన్నో మతాలు అప్పుడు కూడా ఉండే. కానీ వాళ్ళ మతాల్లో ఏం నేర్పిపోయారంటే దేవుడు ఎందుకు వస్తాడు అంటే ఏదో ఒక చెడుని తీయడము, లేకపోతే ఏదో ఒక రాక్షసుని చంపడమో, దీనికోసమే దేవుడు వస్తాడనే వాళ్ళ ఒక విశ్వాసం ఉండే. మొట్టమొదటిసారిగా మనుషుల పాపము కోసం ఒక దేవుడు చనిపోయాడని వినడం ఇదే మొదటిసారి వాళ్ళకు. మనుషుల కోసం చనిపోవడం ఏంటి? అలాంటప్పుడు అతను దేవుడు ఎలా అవుతాడు? ఒక విచిత్రమైన ఒక మాట ఉంది. కాబట్టి చాలా జనులు ముందు యేసు ప్రభువు వచ్చింది దీనికే కారణం. ఇదే మొదటిగా శిష్యులు ప్రసంగించిన స్వార్థ, దట్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. అంటే క్రాస్ అన్నది అప్పుడు అందరికీ తెలిసినది, ఎందుకంటే రోమాలో అది ఒక పనిష్మెంట్ గా ఉండే. సో వాళ్ళు ముందుగా క్రాస్ డ్రా చేసి ఒక రాయి మీద కానీ గోడ మీద కానీ క్రాస్ చేసి దీంట్లో కథలు చనిపోయినట్టు ఆయన గురించి మీకు తెలుసా అనే వాళ్ళు సువార్తను స్టార్ట్ చేశారు. అందుకే పౌలు ఏమంటే సిలువ ఒక సువార్త చాలా గొప్పది. దాంట్లో చనిపోయిన ఆ యేసు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు అది చాలా బలమైనది. The power of the gospel of cross is more powerful. అదే ఇక్కడ మనం వాక్యం చదువుతున్నాం. అదే అలాంటి సువార్త చెప్పడానికి మనం ఎంచుకోబడ్డాం. మన ప్రాబ్లమ్స్ మనం ముందుకు రాకుండా చేయాలంటే ముందుగా
మన కోసం ఆ శిలువలో చనిపోయిన యేసు గురించి ఇతరులకు తెలవాలి. ఇంకొక వాక్యం అంశం అపోస్తులు 10:19 Acts 10:19. చివరిగా ఒక వాక్యం చదివి ముగించుకుందాం. Chapter 10 verses 19. 10:19. పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. సరిపోద్దా? చాలు. పేతురు దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఆ దర్శనం గురించి ఆలోచిస్తున్నాడు. He was thinking about the vision. మన దర్శనం ఏమిటి బ్రదర్? మన అందరికీ ఒక దర్శనం ఉంది, అది వాక్యంలో రాయబడ్డది. ఆ దర్శనం గురించి చదివే ముందు ఇక్కడ వాక్యం ఆ దర్శనం గురించి చిందించేవారుగా మనం ఉండాలి అనేదే. అలా చిందించినప్పుడే పేతురు ఏం చూడగలుగుతాడు? దేవదూతలను చూడగలిగాడు. The revelation is unto those who think on their visions. దర్శనం గురించి చిందించే వాళ్ళకే దేవుడు కొత్త కార్యాలు చూపిస్తాడు. ఆ దర్శనం ఏంటంటే క్రీస్తు మత్తయి 28:18 నుంచి మనం చదివితే రాయబడ్డది. ద గ్రేట్ మిషన్ అంటారు ఇంగ్లీష్ లో. Matthew 28 chapter verses 19 to 20. మత్తయి 28:18 నుంచి మన దర్శనం అదే. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మనకి ఇయ్యబడ్డ దర్శనం ఇదే. దిస్ ఇస్ ద విజన్ దట్ గాడ్ హస్ గివెన్ unto us. The great commission that Jesus gave unto his disciples. That is our mission. దీని గురించి చిందించే వాళ్ళకే ఇంకా చాలా రసాలు దేవుడిస్తారు. The one who thinks about his vision, God will give more revelation unto them. ఏదో సోఫా ముందు కూర్చొని టీవీ ముందు కూర్చొని దేవుడా దీనికి అర్థం ఏంది, ఇది ఎప్పుడు జరుగుతుంది, అది ఎప్పుడు ఆలోచన, అలాంటి ఏ రెవల్యూషన్స్ రాదు. వాళ్ళని ఎప్పుడు పరిశుద్ధాత్మ నడిపించడు. ఎవరిని నడిపిస్తారంటే ఆ దర్శన గురించి చిందించే వాళ్ళు, చింతగలిగిన వాళ్ళు, దాని గురించి పోరాడే వాళ్ళు, వాళ్ళకే ఇలాంటి రెవల్యూషన్స్ పరిశుద్ధాత్మ ఇస్తారు. పేతురు అదే చేసేవాడు. పేతురు కానీ పౌలు కానీ వాళ్ళ జీవితం ఇదే ఉండి ఎప్పుడు చిన్న సంఘం గురించి వాళ్ళకి ఇవ్వబడ్డ బాధ్యత, శిష్యులు అందరికీ యేసు ఇచ్చిన బాధ్యత, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. అంటే ఎక్కడో యెరూషలేములో ఉండేవాళ్ళు ఇండియా వరకు రావాల్సి వచ్చింది, జపాన్ వరకు పోవాల్సి వచ్చింది, ఇథియోపియా వరకు పోవాల్సి వచ్చింది, రష్యా వరకు పోవాల్సి వచ్చింది. ఇక్కడ ప్రతి మూలలో సంఘం ఉందంటే కారణం ఏమంటే వాళ్ళే కారణం. ఆ తర్వాత ఆ బాధ్యత కొత్త శిష్యులకు వచ్చి ఇవాళ మన మీద వచ్చింది. అంటే వాళ్ళు చేసే పనికి మనం చేసే పనికి ఎంత కంపారిజన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ లేదు, వాళ్ళకి అప్పుడు బైబిల్ లేదు. మనకి వాళ్ళ టెక్నాలజీ ఉంది, బైబిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ సింధన మనకు ఉండాలన్నదే పౌలు చెప్తాడు. అలాంటి భారమే మనకు ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్, ఈ క్రైసిస్, ఈ సిచ్యువేషన్, లోకంలో ఉన్న వాళ్ళు చాలా కార్యాల గురించి మనం భయముట్టిన
ఇది అవుతుంది బ్రదర్, ఇది వస్తుందంట, అది వస్తుందంట, మళ్ళా కరోనా వైరస్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందంట, ఇదని ఎన్నో మాటలు విన్నా కానీ దాని గురించి ఆలోచించే అవసరం లేదు. మనం ఎందుకంటే మనం ఏక చూసినాము కీర్తనలు, మనం రక్షించేవాడు యేసు ప్రభు ఒకడే, మనము బలం గలవాడు యేసు ప్రభు. ఇంతవరకు మనం కాపాడాలి, ఇంకా పైన కాపాడుతాడు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే. ఇది మనకి ఇవాళ కావాల్సింది. ఏదో మనం బాగున్నాం, మనం పిల్లలు బాగున్నాము, మన పనులు బాగున్నాయి, సంతోషం ఉండడం దేవునికి నచ్చదు. మనకు ఒక పిలుపు ఉంది, మనకు ఒక బాధ్యత ఉంది. మనం వెలుతురుగా ఉన్నామని వాక్యం చెప్తే, అప్పుడు చీకటి ఉన్న వాళ్ళకు మనం ఒక్కరే వెలుతురు. వాళ్ళు ఇంకా చీకట్లు ఉన్నారు బ్రదర్ అని వింటే దానికి కారణం నేనే అని చెప్పుకోవాలి, కానీ వేరే ఎవరో చెప్పొద్దు. ఇంకా చాలా మంది చీకట్లు ఉన్నారంటే దానికి కారణం నేను వెలుతురు కాబట్టి అక్కడ నేను ఇంకా పోలేదన్నమాట. సో మనం ఈ రోజు ఈ వాక్యాన్ని సీరియస్ గా తీసుకొని, ఇది ఏదో మనిషి చెప్పే వాక్యాలు కాదు, వాక్యం రాయబడ్డది, ఈ చివరి కాలం కోసం రాయబడ్డది. మన మీద చాలా ఎక్స్పెక్టేషన్ తో దేవుడు ఉన్నాడు. ఇంకా చాలా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని దేవుడు ఉన్నాడు. దానికి మనం ఆ బాధ్యత తీసుకొని, ఎలా పౌలు ఒక స్వభావం ఎలా ఉండేనో అలాంటి స్వభావం మనలో ఉండి, ఆ బాధ్యత కలిగి, ఇంకా ఎంతో మంది చీకట్లు కాబట్టి వాళ్ళందరికీ సువార్త ఎలాగైనా తీసుకుపోవాలా అన్న ఒక ఆలోచనతో ఉండే వాళ్ళే క్రైస్తవులు. ఆమేన్. ఎవరన్నా ఒకరు ప్రార్థన చేసి ఇది ముగించుకుందాం. ప్రార్థన చేస్తామండి. వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. మరి మనం విన్న వాక్య భాగాన్ని దేవుడు మనలో ఫలించలాగున, మనం దర్శనం ఏం కలిగి ఉంటున్నామో, మన భారం ఏమై ఉంటున్నదో అన్న వాక్యాన్ని విని ఉన్నామండి. మన పరిస్థితి ఏంటి, మనం దేని గురించి చింతపడుతున్నాం? ఈ కరోనా వైరస్ గురించి ఆలోచిస్తున్నామా? రోగం గురించి ఆలోచిస్తున్నామా? లేకపోతే ఈ రోగం నుంచి తప్పించిన దేవుడు గొప్పవాడా? లేకపోతే ఈ యొక్క తెగుల నుంచి మనల్ని కాపాడిన దేవుడు గొప్పవాడా? ఆయన గురించి ఆలోచిస్తున్నామా అనే ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? ఏ ఆలోచనలతో మనం ఉంటున్నామా అనేది గుర్తు చేసుకుందామండి. చక్కని వర్తమానం విన్నామండి. ఈ యొక్క ఆలోచనలు మనలో ఉంటుండగా మనం ప్రార్థన చేసుకుందామండి. వాక్యం నిమిత్తం మన మధ్యలో రెవరెండ్ కె కరుణాకర్ గారు ఉన్నారు. వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారండి. మా పరిశుద్ధుల స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ సేవకులు మరుగుపరిచిన ఇంతవరకు నువ్వు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాతో దర్శనం లేని వారు తనపై ఏ చోటుకు వెళ్ళిన తనపై రాణించలేని ఆయన. అయ్యా, నీ సేవ పరిచయాలు తనపై దర్శనం కలిగిన బిడ్డలుగా తనపై నీ కాడి మోసే సేవకులుగా, నీ కాడి మోసే విశ్వాసులుగా, నీ వార్తను ప్రచురించే బిడ్డలుగా తనపై ప్రతి ఒక్కరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. పౌలు తన ప్రవర్తన ఏ రీతి తన సిలువను గుర్చిన వార్త నశించిన వారికి వెలుగుతనం గాని, రక్షింపబడుచున్న మనకు తన దేవుని యొక్క శక్తి అని చెప్పినారు ఆయన. రాజా, నీ శక్తిని తన ఇంతవరకు ప్రచురిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద తన ప్రభు నీ అభిషేకాన్ని ఇచ్చిన తన వాడుకుంటే విధానం బట్టి నీ స్తోత్రాలు. రాజా, మా మీద తన మోపబడిన తన ప్రవర్తన అయ్యా భారము, అయ్యా బాధ్యతను తనపై ఎరిగి తన ప్రభు నీ సేవ పరిచయంలో కొనసాగుతూ తన ప్రతి వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినాన్ని తనపై నీ దాసులు తనపై నీ సేవకులు తన ప్రభు రాజా విత్తమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో భారంతో తన వాక్యం విత్తండి ఫలించి వృద్ధి చెంది విస్తరించిన భూమి నిండించలాగున ఆత్మ కార్యములు తనపై చూసిన మార్గం సరళమని ప్రార్థిస్తున్నాం. రాజా, విన్నవారు ప్రతి ఒక్కరి జీవితం తన ప్రభు ఫలించే రీతిగా నువ్వు మార్చమని ప్రార్థిస్తున్నా. దానికి స్తోత్రాలు. వారి వాక్యం వింటే మటుకు విందిరగా దాన్ని గ్రహింపని రీతిగా కాకుండా ప్రభా వాక్యాన్ని విని తన గ్రహించే బిడ్డలుగా మీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. రాజా, ఈ దినం తన ప్రవర్తనయ్యా ఎందరైతే తనపై యొక్క జూమ్ మీటింగ్ అటెండ్ అయినారో
ప్రతి వారిని, ప్రతి కుటుంబాలనైనా యేసు నామములో తండ్రి ప్రభావ మీ తాకమని ప్రార్థిస్తున్నాం. నీ తాకిడితో నింపమని ప్రార్థిస్తున్నా. దానికి స్తోత్రాలు. నీ అభిషేకం వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో, వారు చేస్తున్న పని పట్లలో, రాజా వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో మీరు కొమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నా యేసయ్యనికి స్తోత్రాలు తండ్రి. మీరు ఫలించి భూమి నిండించిన తర్వాత వృద్ధి చెంది వాక్యం సెలవుచ్చిన తండ్రి. ఫలించడానికి ఆటంగా ఉన్న ప్రతి వాటిని తండ్రి యేసు నామములో తండ్రి తొలగించమని ప్రార్థిస్తున్నాం. నా యేసయ్యనికి స్తోత్రాలు. రాజే దినాన్ని తండ్రి ప్రవర్తన వాక్యం చేసిన నీ ప్రియ సేవకులు మీరు ఆశ్రయించండి అయ్యా. వారి కుటుంబాన్ని, వారి పరిచయాన్ని తండ్రి వారు కలిగిన సమస్తాన్ని తండ్రి మీరు హెచ్చం చేయమని ప్రార్థిస్తున్నాం. రాజా వెదజలు విస్తరించలాగున్నాను ప్రభా. దేశం కాని దేశంలో తండ్రి, ప్రాంతం కాని ప్రాంతంలో రాజా ఐగుప్తు ప్రాంతం అంతమే తండ్రి యోసేపుని ఏ రీతిగా అయితే వాడుకున్నావు రాజా, నీ ప్రియ సేవకులను ఆ రీతిగా వాడుకుంటున్నా నీకు స్తోత్రాలు. సంఘానికి ఆశ్చర్యకరమైన సేవకునిగా నువ్వు మలిచి నడిపించి తండ్రి ఇంతకాలం తండ్రి ఇన్ని సంవత్సరాలు నాయన నీ సేవ పరిచయంలో కొనసాగుటకు ఇచ్చిన ధన్యత బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. రాజా అభిషేకించనే నీ కొందనాలు తండ్రి. ఆయా వారి కుటుంబంలో అవసరాలు, అక్కర్లు తండ్రి ప్రభా యేసు నామములో తెచ్చమని ప్రార్థిస్తున్నా. రాజా నీ కాడిని మోసిన తండ్రి వారి యొక్క భారాలు చూస్తున్నా యేసయ్య. అయ్యా నీ యొక్క సన్నిధి వారితో ఉంచమని ప్రార్థిస్తున్నా. నా యేసయ్యనికి స్తోత్రాలు తండ్రి. ఆది నుంచి అంతవరకు నీ కరుణ గల హస్తం తండ్రి తోడుగుంచా మీకు స్తోత్రాలు. నీ చిత్తమైతే తండ్రి రేపు ఉదయకాలం మేము కలుసుకున్నానా ఇదే రీతిగా జూమ్ మీటింగ్ ద్వారా నీ నామాలు కనపరిచే దాన్ని దయచేయండి. నీ కృత బలపరచమని ప్రార్థిస్తున్నాను. రాజా తండ్రి ప్రార్థించిన ప్రార్థన ఫలితానికి తండ్రి ఎందరో బిడ్డల యొక్క జీవితంలో కార్యం చేస్తున్న నీకు స్తోత్రాలు. జయశాంతిని బట్టి మీకు వందనాలు తండ్రి. రాజా సురేష్ అన్న కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రాజా కోవిడ్ నుంచి తప్పించే విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకెన్నైతే ప్రార్థన అవసరంతో మేము ప్రార్థిస్తున్నామో మా ప్రార్థనకు జవాబునిచ్చి తండ్రి మీరు నడిపించని దానికి స్తోత్రాలు. ఆది నుంచి అంతవరకు పరిశుద్ధాత్మ తోడ్పాటునిచ్చిన నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడివేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పనులకు నెరవేర్చినట్లు పొందిన గాక. మాకు కావాల్సిన అనుగ్రహాన్ని దయచేయండి. మా రసులు మీకు క్షమించండి. మా సోదరులు తప్పించండి. ఇందు రాజ్యం, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. ఆశీర్వదించండి. Benediction, please. Benediction. Simon brother. Okay. May the love of our Father and our soon coming Lord Jesus Christ, His grace and the fellowship of His Holy Spirit be with each one of us. Amen. ఆమేన్. Thank you very much, Anna. Thank you, brother. Thank you very much, Anna. Praise Lord. Thank you, brother. Yes, Thank you. Thank you very much. It was Praise the very Lord. nice. Thank you for this opportunity. Thank you. Thank you, Anna. We should sit there. Okay. You immediately agreed with our invitation. No, I was free today. That's why. Okay. Thanks to Akka also. Patricia. Okay, I'll tell her. Okay. Okay, brother. Well, thank you. Bye. Thank you. ప్రైజ్ లార్డ్ జాన్సన్ గారు. రాజ్ కుమార్ గారు చెప్పండి.